డే టు టైం చూసినారుగా. వెల్కమ్ టు మోజెస్ పెట్లోజు ఛానల్. దేవుడు దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేను చాలా బాగున్నా. మీరందరు నాకంటే ఇంకా బాగున్నారని ఆశిస్తున్నా. మన ముందు ఒక బస్సు కనబడుతుంది, 16A/C, చెర్లపల్లి రైల్వే స్టేషన్, సికింద్రాబాద్. ఇందులో ఆధార్ కార్డు చెల్లదు, మీ అందరికి తెలుసు. 250C/49M మెహదీపట్నంకి వెళ్తుంది. అది చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి 30 సెకండ్లో ఒక బస్సు ఇటు వెళ్ళిపోయింది, ఒక బస్సు అటు వెళ్ళిపోయింది. వావ్! మనము చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చినాం అన్నమాట. ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది నేను చూస్తూ మీకు చూపించాలని అనుకుంటున్నా. వే టు పెయిడ్ పార్కింగ్. అండ్ పెయిడ్ పార్కింగ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వచ్చేసి 2 వీలర్కి 25 రూపాయలు. రీసెంట్గా మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గురించి వీడియో చేయడం జరిగింది. అప్పుడు అన్న మిగతా రైల్వే స్టేషన్ వీడియోలు కూడా చేయమని. గతంలో ఓపెనింగ్ రోజు కూడా ఈ రైల్వే స్టేషన్ గురించి మనం వీడియో చేసినాం, చాలా రీచ్ ఇచ్చినారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి, 2 అవర్స్కి 2 వీలర్కి 15 రూపీస్, కార్కి 20 రూపీస్. అది పార్కింగ్ ప్లేస్. ఇక్కడ మనకి ఒక మంచి LED కనిపిస్తుంది, హిందీలో రాయబడి ఉంది, తెలుగులో కూడా వస్తుంది. కన్యాకుమారి హైదరాబాద్ స్పెషల్ ఎక్స్ప్రెస్ అండ్ ముంబై LTT ఎక్స్ప్రెస్, గోల్కొండ ఎక్స్ప్రెస్, రేపల్లె ఎక్స్ప్రెస్. ఇవన్నీ ఇక్కడ రైట్ సైడ్లో టైమింగ్ కూడా అంతా మెన్షన్ చేసి ఉన్నారు. ఇప్పుడు మన దగ్గరలో ఏమున్నది, ఇప్పుడు 12:40, 12:41, 12:50, 12:59, ఈ 1, 2, 3, 4 ట్రైన్స్ ఉన్నాయి. అండ్ అరే మాటల్లో ఇంకొక బస్సు వెళ్ళిపోయింది లోపలికి. సౌండ్ వినిపించిందిగా, మీకు కనిపించింది కూడా. చలో లోపలికి వెళ్దాం. ఇక్కడ ఇవన్నీ అయితే ఇట్లా పెట్టేసినారు, నో పార్కింగ్ అని కూడా బోర్డులు మనకు కనబడుతుంటాయి. బట్ అక్కడనే పార్క్ చేస్తారు, అది వేరే విషయం అనుకోండి. వావ్! అడ్వర్టైజ్మెంట్ కూడా స్పేస్ ఏర్పాటు చేసినారు. ఇప్పుడిప్పుడే క్రౌడ్ ఇక్కడికి చాలా బాగా వస్తున్నారు. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అయితే మొన్న ఒక వీడియో తీసిన, మామూలుగా లేరు జనాలు, మస్తు మంది వచ్చినుండే. ఇప్పుడు మన ర్యాపిడో, ఊబర్, ఓలా అండ్ బైక్ ట్యాక్సీ సర్వీసెస్ వాళ్ళు కూడా చాలామంది ఇక్కడికి వచ్చి వీళ్ళని దింపి ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తుంటారు. అండ్ ఆటోలు కూడా చాలా ఆగే ఉన్నాయి, మనం చూసుకోవచ్చు ఇవన్నీ. బట్ హైలైట్ ఏంటంటే, ఇప్పుడు మీకు విషయం చూపిస్తే, అక్కడ నో పార్కింగ్ జోన్ అని ఉంటుంది కదా, ఇక్కడ ముందే ఈ బండ్లన్నీ ఆపున్నారు. ఇక అలా జరుగుతుంటుంది అని మీ అందరికి తెలుసు. అండ్ ఇటు సైడు మనం చూస్తే ఇటు కూడా నో పార్కింగ్ జోన్, బట్ ఇక్కడనే ఆటో ఆగి ఉంది. ఇక అది అధికారులు ఎలా ముందుకు తీసుకెళ్తారు అనేది మనం చూడాలి. ఇదిగోండి హోర్డింగ్ ఇదే. మళ్ళీ ఈడ కూడా నో పార్కింగ్ జోన్. కొంతమంది ఆపి వెళ్ళిపోతున్నారు, అది వాళ్ళని ఏమనట్లే. మనమైతే ఆపి ఉన్న వాళ్ళని కూడా మనం ఏమనట్లే, బట్ ఆగున్నాయని అయితే చెప్తున్నా అంతే. ఇదిగోండి వర్ష కారణంగా పైన మనమైతే ఫాల్ సీలింగ్ అదేదో అంటుంటాం ఇంట్లో వేసేదాన్ని. మరి ఇంత పెద్ద దానికి వేసేదాన్ని ఏమంటారో నాకు ఐడియా లేదు, మీకు ఏమన్నా తెలుసుంటే కమెంట్ చేయండి. వర్షం పడ్డప్పుడు అది ఊడిపోయింది మొత్తం, మీ అందరికి తెలుసు. అప్పుడు చాలా ట్రెండ్ అయింది. మళ్ళీ ఇంకా అదైతే ఇప్పటివరకు వేయనట్టుగా అయితే కనబడుతుంది మనకు. ఇక్కడ 16A/C బస్సు ఆగుంది. ఇందాక ఇట్లా వెళ్ళిన బస్సే ఇక్కడ ఆగుంది. మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏమైనా అభివృద్ధి పనులు జరిగితే దయచేసి మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. కామెంట్ సెక్షన్లో డీటెయిల్గా అడ్రస్ కామెంట్ చేయండి. అక్కడికి వచ్చి షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తా. ఇప్పటివరకు మీరు చాలా ప్లేసెస్ చెప్పినారు, ఆ చాలా ప్లేసెస్కి మనం వెళ్ళి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేయడం జరిగింది. ఇదిగోండి ఇంకోటి ఉప్పల్ ఎక్స్ రోడ్ అని రాసి ఉంది బస్సు. ఇది ఉప్పల్ ఎక్స్ రోడ్ వరకు కూడా కొన్ని బస్సులు వేయడం జరిగింది. LED బోర్డు మీద అయితే ఉప్పల్ ఎక్స్ రోడ్ అని ఉంది, ముందు వైట్ బోర్డు మీద ఏం కనబడతలేదు. అండ్ బుకింగ్ సెంటర్ అటు సైడు, అటు వెళ్దాం. బస్సు వెళ్ళిపోతుంది. ఆ 2 బస్సులు వెళ్ళిపోతున్నాయి, ఒకటి కాదు. బుకింగ్ కార్యాలయం, ఇక్కడ కూడా కొన్ని కార్లు అయితే ఆగున్నాయి. లాంగ్లో ఒక బస్సు ఆగింది, ఇదే బుకింగ్ కార్యాలయం. ఇక్కడ డైరెక్ట్ బట్టలే ఆరేసినారు. మరి ఇలా ఇందులో పని చేసే వాళ్ళయా లేకపోతే ట్రావెల్ చేయడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది వచ్చుంటారుగా, వాళ్ళు ఆరేసినారా తెలియదు. నెక్స్ట్ లెవెల్ ఇది. ఇక బట్టలు ఆరేయడం రైల్వే స్టేషన్లు అనేది అది బీభత్సం, భయానకం, ఇక అన్ని ఆశ్చర్యం.
ఇది బుకింగ్ కౌంటర్. ఫ్యాన్లు అయితే ఏం ఆన్ చేసి లేవు. ఇక మనకు అవసరమైతే ఆన్ చేసుకోవాలా, బయట స్విచ్లు ఉంటాయా ఏంటి అనేది మనకు తెలియదు. లాంగ్లో బస్సు ఆగుంది. ఇది చెర్లపల్లి రైల్వే స్టేషన్ అవుట్ సైడ్. అట్ ప్రజెంట్ మనం ఇన్సైడ్ వెళ్ళట్లేం. అవుట్ సైడ్ సిచ్యువేషన్ ఎలా ఉంది అది కూడా మధ్యాహ్నం పూట అనేది వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. వెరీ సూన్ మళ్ళీ కుదిరినప్పుడు లేదా కుదిరించుకొని మరి లోపల మొత్తం డీటెయిల్గా అన్ని ప్లాట్ఫామ్స్ గురించి వీడియో చేస్తా. గతంలో చాలా వీడియోలు చేసినా మీరు అందరు చూస్తూ వచ్చినారు. థ్యాంక్ యూ సో మచ్. వివిధ రకాల ఛానల్లో మనం వీడియోలు పెట్టినాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ ఛానల్లో వీడియోస్ పెడుతున్నాము. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం హిట్ ద లైక్ బటన్, నచ్చకపోతే మాత్రం లైట్ తీసుకోండి. అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్.